ప్రియమైన వాళ్ళారా, అంత బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. జకర్యా 11:7. సౌందర్యమనున్నట్టియు బంధకమనున్నట్టియు 2 కర్రలు చేత పట్టుకొని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని. ధ్యానించుకుందాం. మతములచే పోషింపబడే మందలు ఎక్కువగా వధ కొరకు మరియు నిత్యమైన శిక్ష నిమిత్తము పోషింపబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మందను ఎలా మేపుతున్నారు? గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా 40:11. ప్రస్తుతపు గొర్రెల కాపరులు తమ మందలను ఎలా మేపుతున్నారు? మరి గొర్రెలు ఎలా ఎదుగుతున్నాయి? ఈ విధంగా రాయబడి ఉన్నది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హెబ్రీ 5:12-14. ప్రభు మీ అందరినీ దీవించి అందరినీ అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.